కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో సుమారు 20,000 కుటుంబాలు ఈ వరదల కారణంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మన రావణపేట, దానవాయిగూడెము, అట్లాగే మన మేకల నారాయణ నగరు, అట్లాగే వెంకటేశ్వర నగరు, మన పద్మావతి నగరు, అట్లాగే బీరప్పగుడి ఏరియా, అట్లాగే మన బొక్కలగడ్డ, మంచికంట నగరు, మోతీ నగరు, అట్లాగే పెద్దమ్మ గుడి, అట్లాగే ప్రకాష్ నగరు, అగ్రారం, అట్లాగే మన హవేలీ ప్రాంతంలో కవిరాజు నగరు, ఈ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. దీని కారణంగా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు తీవ్ర నష్టం వాళ్ళ ప్రజలకు వాటిల్లటం అనేది జరిగింది. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఒక్కొక్క ఇంట్లో సుమారు ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. దాంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, దాంట్లో టీవీ ఉన్నది, దాంట్లో పరుపు ఉన్నది, దాంట్లో మంచం ఉన్నది, దాంట్లో ఇతర వస్తువులు చాలా ఉన్నాయి. పిల్లలు చదువుకునే వస్తువులు ఉన్నాయి, పిల్లలకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి. అన్ని వస్తువులు కూడా ఈ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది, మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పడ్డలు, లక్షల రూపాయలు లాస్ అయిన పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ఘోర విపత్తి గతంలో ఎన్నడూ కూడా రాలేదు. కానీ ఈసారి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన 10,000 రూపాయలు ప్రకటిస్తే సరిపోదండి అని చెప్పి మనం కలిస్తే 16,500 ఇచ్చాడు. మళ్ళీ మీ నష్టాన్ని అంచనా వేసి మీ అందరికి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ 16,500 కూడా అందరికీ రాలేదు. కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేదు, ఇంకొంతమందికి రావాల్సిన అవసరం ఉంది. ఈ 16,500 సరిపోవు. ఖచ్చితంగా 3 లక్షల నష్టం జరిగిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు, 5 లక్షల నష్టం జరిగిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా లేకపోతే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు, అట్లా కేంద్ర బృందం కూడా వచ్చి నష్టాన్ని అంచనా వేసింది. నష్టాన్ని అంచనా వేసి దీని పరిష్కారం కనుగొనాల్సిన కేంద్ర బృందం కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా మన వీళ్ళ పరిహారం అందలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నష్టం జరిగినప్పుడు అండగా ఉండకుండా ఇలా ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున రానున్న కాలంలో ఆందోళన పోరాటాలు రూపొందిస్తున్నాం. 10వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం కిన్నరసాని థియేటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాధ్యులంతా కూడా రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే మన ఒక నిరసన తెలపడం ద్వారానే ఈ ప్రభుత్వం దిగొస్తుంది తప్ప మన నిరసన తెలవకపోతే ఈ ప్రభుత్వం దిగిరాదు. ఇప్పుడు దాకా మనం చేసిన సహాయాలన్నీ ప్రభుత్వం చేసింది 16,500. మనకి ఇతరులు సహాయం చేశారు తప్ప, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసిన తప్ప వీళ్ళు వచ్చి సహాయం చేసింది ఇప్పుడు ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు కూడా జోక్యం చేసుకుని దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మామూలుగా మనకి సెప్టెంబర్ 2వ తారీఖు భీమవరమైన ఫ్లడ్ వచ్చింది. అందులో భాగంగానే మనకు 99% టీటౌన్ ప్రాంతం కూడా వరదల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిన పరిస్థితి. అందులో మనకి నష్టం ఎంత వాటిల్లిందంటే కనీసం తినటానికి కూడా తిండి గింజలు లేకుండా బియ్యం ఒక్కొక్క కుటుంబానికి ఒక 5-6 క్వింటాల బియ్యం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మా అన్న శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా ల్యాప్టాపే కావచ్చు, పిల్లలు చదువుకునే పరుపులే కావచ్చు, మంచాలే కావచ్చు, రకరకాలుగా ఇతర వస్తువులకు మొత్తం కూడుకున్న ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. ఇంతవరకు కూడా ఫ్లడ్ నుంచి దాదాపుగా ఒక 90% కుటుంబాలు కూడా ఇంకా కోలుకోలేదు. ఎందుకంటే ఉదాహరణ నా ఇల్లే ఉంది, ఇంతవరకు నా ఇంట్లో కరెంటే లేదు. కరెంటు లేని పరిస్థితుల్లో మేము జీవనం కూడా గడపాల్సి వస్తుంది. అట్లా ఇంకా మేము కోలుకోవాలన్నా ఇంకా 3-4 నెలల పట్టే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తొందరగా స్పందించి మనిషికి నష్టపరిహారంగా కుటుంబానికి ఎంతైతే అంచనా వేశారో వాళ్ళు ఏదో సర్వే చేశారో ఆ సర్వేలో కనీసం 50% అన్న జనాలకి అందించాలని, అది ఎంత తొందరగా అందిస్తే కుటుంబాలు అంత తొందరగా రికవరీ అవుతాయని కోరుకుంటూ ఈ కార్యక్రమం మనం ఉధృతంగా పోరాటం చేయడానికి ఇంకా అనేక కార్యక్రమాలు సిపిఎం పార్టీ తరఫున CI2 జిల్లా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. చేయాలి, అందరం కూడా పోరాటం చేస్తే తప్ప పోయేది ఏం లేదు. ఎందుకంటే దాదాపుగా మేము ఇప్పటివరకు మా
మా సమస్యల మీద కూడా మేము పోరాడుతున్నాం. 2 నెలల నుంచి పోరాటం చేసాం. దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాం. రేపు ఎల్లుండో అది దానికి కూడా ముగింపు పలుకుతున్నాం. పోరాటం చేయకుండా వదిలేస్తే ఎప్పుడూ అయిపోయేది. ఆ పోరాటాలు మనం చేయటం వల్లే విజయం సాధిస్తామని అందరూ తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ సరే, ఇది ఏదైనా రాజకీయ ఎత్తుగలంటే రాజకీయంగా మాట్లాడే విధానం అది వేరు. కానీ ఇప్పుడు ఈ శ్రీకాంత్ అన్న వచ్చిందంటే మన పూరు గుడిసెలు ఉన్నోళ్ళు బీద వాళ్లకు మన ఎర్రజెండా ముఖ్యం. ఆ ఎర్రజెండా ఉండేపట్టుగానే ఇది లేవనెత్తి నాయకుల దగ్గరికి సెగబుట్టట్టు వీళ్ళు వాగినేయటం, ధర్నాలు చేయడం కానీ ఇది చేయటం ఇంత మట్టుకు ఈ స్థానం ఎవరు చెప్పలేదు. ఎవరు ఉన్న మారాలు లెక్కిస్తే రాజకీయ నాయకులు లైన్లో ఉండి మేము కూడా ఇస్తున్నాం అన్నట్టుగా అందరికీ బియ్యం ఉప్పులు మాట్లాడారు. కానీ మామూలు ఇంత కాదు. ఈసారి మనకు ఈ మున్నేరు వచ్చి అసలు కట్టు బట్టలతో బయటకు వెళ్ళిన వాళ్ళు ఇచ్చింది ఏమిటికి కూడా మొదలు లక్షల సంఖ్యలో ప్రతి ఒక్క వస్తువు లక్షల సంఖ్యలో విలువైనది చదువుకున్న పిల్లకాల కంటే మొదలు పెట్టుకుంటే ఆఖరికి 100 గజం 200 గజం ఎకరం భూమి ఉన్న కాగితాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు మరీ ఘోరం. ఇంత నేను కనీసం మేము కూడా 56 ఏళ్ళ సార్లు చూస్తున్నాం. ఈ ఏరియాలో ఇంత మట్టుకు లేదు. ఇటువంటిది కమ్యూనిస్టులు ప్రతిపక్షాలు కలిసి ఉన్న గవర్నమెంట్ దృష్టి తీసుకపోతేనే మనకు ఇక్కడ ఆనకట్ట కానీ వరద రాకుండా కానీ ఒకసారి నష్టం కాదు మరోసారి నష్టం జరగకుండా ఉంటుందేమో అనేది ఈ ఆలోచన. ఇది టౌన్ కార్యదర్శిగా ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇది మరోసారి మీటింగ్ పెడతా అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగరు ఈ కాలం నుంచి దంసలాపురం చెల్లకపోయేంత వాటర్ వరకు ఈ కాలువ మున్నేరు అదేది దంసలాపురం కాలువ కూడా మూసేయడం జరిగింది. ఆ మూసేసిన దాని గురించి కూడా కొంత ఎఫెక్ట్ జరిగింది. ఇది కాపాడాలంటే ఇది ఇంతతో పోయేది కాదు. తరతరాలుగా ఈ గంగ ఇది విజయవాడలో కృష్ణమ్మ గిట్ట విజయవాడలో తిరిగినట్టే తిరిగే అవకాశం వచ్చింది. ఇప్పటికైనా స్పందించి ఈ ఆనకట్ట కానీ ఇది కానీ కట్టి మనం ధర్నాకు దిగి అందరం కూడా ఈ ప్రతిపక్షంగా అధికారం దృష్టి తీసుకుపోవడం మంచిదని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి, ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. వచ్చిన మున్నేరు వరద వల్ల మేము తీవ్రంగా నష్టపోయినాం. ఒక్కొక్కరి ఇంట్లో 2 క్వింటాలు 3 క్వింటాలు బియ్యం, కూరగాయలు, చదువుకునే సబ్సిడీలు కానీ, ఆధార్ కార్డులు కానీ, భూమి ప్లాట్ల కాగితాలు కానీ, ఏమైనా గుంటో చెంటు ఉంటే భూమి కాగితాలు కానీ, 10వ పరుకుంటే డబ్బులు కూడా మేము ఇంట్లో పెట్టుకొని కట్టు బట్టలతో మేము బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. పనికి పోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చే రావడానికి కూడా దారి లేకుండా మాకు మున్నేరు కట్టిపోయింది. అసలు పిల్లలు ఒకతాన, మేము ఒకతాన, భార్య ఒకతాన, అసలు తినడానికి తిండి లేక 3 రోజుల నుంచి వెళ్ళి పెట్టి ఏదో సాయం చేసేవాళ్ళు వచ్చి బట్టలు కానీ, తువాలలు కానీ, కట్టుకునే నెక్కర్లు కానీ, అసలు సొక్కాలు కూడా లేకుండా బయటికి వెళ్ళి ఒక 3 రోజుల పాటు మేము బయటనే నివసించడం జరిగింది. తల్లికి పిల్లకు తల్లి కాని రాకుండా ఒక 3 రోజులు మేము అరికోస తీయవలసిన అవసరం మాకు వచ్చింది. సరే, ఇప్పటికైనా బాధ్యతలు మా నాయకులు కూడా కొన్ని అవసరాలు కానీ ట్యాంకర్లు వాటర్ కూడా ఇక్కడ పంపించడం జరిగింది సిపిఎం పార్టీ తరఫున. అదే ట్యాంకర్ నీళ్ళు అప్పుడు కూడా ఆ ట్యాంకర్ వచ్చిన బజార్లకు మాకు నీళ్లు కూడా దొరకలేదు. ఆ ట్యాంకర్ వచ్చి కడుక్కొని తాగి అదే నీళ్ళు పట్టుకొని కూడా నివసించడం జరిగింది. అదే కాకుండా ఇంకా కూడా చాలా కోల్పోయినాం. అటువంటి కోల్పోయినందుకు సరే ఒక 10వ పరుకు ఇప్పుడు మన 16,500 అనేది కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఇదంతా చకాకు చేసుకుపోయారు. డబ్బులు కూడా నష్టపరిహారం కట్టిస్తామంటారు, ఇంతవరకు కూడా రాలేదు. దాన్ని కూడా అధికారం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎంతో కొంత సాయం చేయాలి, సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ కూడా మేము కోలుకోలేదు. అసలు తినడానికి గింజలు కూడా లేకుండా ఉన్నాం మేము ఇళ్ళల్లో. అసలు ఇంటికి మొత్తం ఒకసారి చాలా బాధాకరమైన విషయం. అసలు పొరగాళ్ళకి చదువులకు ఫీజులు కట్టాలన్న రూపాయి లేని పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. ఫీజులో వాళ్ళు ఎగ్జామ్లు వచ్చినాయని వాళ్ళు టైట్ చేస్తారు. దాన్ని కూడా మీరు గమనించి పిల్లల చదువులకు కూడా మీరు 7 పంట మునిగిన వాటిలను దాన్ని ఏదో విధంగా మీరు ఆదుకొని మమ్మల్ని బయట వెళ్ళాలని కోరుతున్నాం. ఇంతటితో మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రూపాయలు నష్టపరిహారం, 3 లక్షల రూపాయలు నష్టపరిహారం, 3 లక్షల రూపాయలు నష్టపరిహారం, 3 లక్షల రూపాయలు నష్టపరిహారం, 3 లక్షల రూపాయలు నష్టపరిహారం, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, వరద బాధితులకు 3 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, వరద బాధితులకు 3 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, 3 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం,